ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ కూర్పు చాలా అద్భుతంగా చేశారు. ఆయన అనుభవాన్ని అంతటినీ రంగరించి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలాగా ఆయన మంత్రివర్గ కూర్పు చేసినటువంటి నేపథ్యంలో ఈసారి 17 మందికి కొత్త వారికి చంద్రబాబు గారు అవకాశం ఇవ్వడం తీవ్రంగా చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలో ఈ అంశం గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదు. దుర్గా, నమస్తే అండి. నమస్తే. మంత్రివర్గ కూర్పు ఆంధ్రప్రదేశ్లో అత్యద్భుతంగా జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని అంతా రంగరించి ఆయన అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలాగా మంత్రివర్గ కూర్పు చేశారు. ఆయన 17 మందికి కొత్త వారికి ఆయన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అసలు మీరు చెప్పింది కరెక్ట్ అండి. మామూలుగా మనం చూసుకుంటే కొంచెం అనుభవజ్ఞులు, పెద్దలే ఎక్కువగా మంత్రివర్గంలో చోటు కల్పించబడుతుంది వాళ్ళకి. కానీ అందుకు భిన్నంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా 74 ఏళ్ల వ్యక్తి అయినప్పటికీ అందరికీ కొత్త వారికి ఇచ్చారు చోటు. పవన్ కళ్యాణ్ కూడా ఎంగ కిందే లెక్క, మనకి 52 ఉంటాయి వారికి. సో తర్వాత నారా లోకేష్ గారు చిన్నవారు. సో మొత్తం మీరు చూసుకుంటే 17 మందికి ఇచ్చారు. 17 మంది అంటే ఇంకా హార్డ్లీ ఎంత 80 అంటే పెద్దలు ఉన్నది. కానీ మీరు ఎక్కడైనా సాధారణంగా చూసుకుంటే ఈవెన్ కేంద్రంలో కూడా పెద్దవాళ్ళే ఎక్కువ ఉంటారు. అసలు కాంగ్రెస్లో అయితే కురువృద్ధులు గురు బాంధవులు అన్నట్టుగా అందరూ ఇంకా మామూలుగా ఉండరు, 80లు 90ల్లో ఉంటారు. అందుకు భిన్నంగా మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కొలువు తీరిందనమాట. ఈ కొలువు తీరటంలో కూడా 3 మహిళలకు ఇచ్చారు మొత్తం 17 మందిలో. ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరూ చిన్నవాళ్ళు, యంగ్స్టర్స్. అంటే ఒక ఉత్సాహం, ఏదో చెయ్యాలి అనే తపన వాళ్ళలో మనకు కనిపి. ఈసారి అసలు మంత్రివర్గ కూర్పు గురించి మనం మాట్లాడుకుంటే 17 మందికి కొత్త వారికి అవకాశం ఇవ్వడం, 3 మహిళలకి మంత్రివర్గంలో స్థానం కల్పించడం ఒక ఎత్తు అయితే, సీనియర్లు ఎవరు మంత్రివర్గంలో లేరు అనేటువంటి విమర్శలు కూడా కొన్ని వస్తూ ఉన్న నేపథ్యంలో అసలు ఏంటి అంటే 2.5 సంవత్సరం మాత్రమే వీళ్ళు కొనసాగే అవకాశం ఉందా? 2.5 సంవత్సరం తర్వాత మళ్ళీ సీనియర్లని మంత్రివర్గంలోకి తీసుకునే ఆ పరిస్థితులు ఉన్నాయా? చంద్రబాబు గారి ఆలోచన ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఉండొచ్చండి. అంటే ముందు చిన్నవాళ్ళకి మనం ఒక అవకాశం ఇచ్చామనుకోండి, ఎప్పుడో వాళ్ళు ఎదురు చూసే కంట పెద్దలు ఆల్రెడీ అనుభవించేశారు పదవులు. కాబట్టి వాళ్ళని ముందు పక్కకు పెట్టి కొత్త రక్తానికి మనం అవకాశం ఇచ్చామనుకోండి, వాళ్ళు ఉత్సాహంతో పనిచేస్తారు. చూసావా, మనం గుర్తించారు అనే ఒక ఇది ఉంటుంది. ఆ జీల్ తోటి వాళ్ళు నియోజకవర్గాల్లో కూడా చాలా చక్కగా పనిచేసే అవకాశం ఉంటుంది. తర్వాత లోకేష్ కూడా యంగ్ కాబట్టి, యువనేత కాబట్టి, యువనేతకి తగ్గట్టుగానే ఈ కూర్పు జరిగిందని మనం అనుకోవాలి, మంత్రివర్గ విస్తరణ వాటెవర్. సో ఇందులో మీరు అన్నట్టుగా సీనియర్స్ ఏమయ్యారు, ముఖ్యంగా బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళు మనం చెప్పుకోవాలి. అయితే అలాగని చంద్రబాబు నాయుడు గారు వారికి అన్యాయం చేస్తారని మనం అనుకోకర్లే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ పెద్దలందరూ ఎవరైతే ఉన్నారో ఈ చిన్నవారందరికీ కూడా వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి. మీరు అన్నట్టు 2.5 సంవత్సరాల తర్వాత ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ విస్తరణ మార్చాలి అనుకుంటే అప్పుడు పెద్దలకి చోటిస్తే, ఈలోగా ఈ చిన్నల్ని పెద్దలు చేసి వీళ్ళకి ఒక అనుభవాన్ని ఇవ్వాలి. అందుకు ఈ పెద్దలందరూ సహకరించాలి. ఈ మంత్రుల అంటే గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా తమ అనుభవాలను వీళ్ళకి పాఠాలుగా నేర్పిస్తే బాగుంటుంది. తర్వాత మీరు ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళు చేస్తారో లేదో తర్వాత విషయం. ఎందుకంటే వీళ్ళ ఆలోచన సరే భిన్నంగా ఉండొచ్చు. ఇప్పుడు మనకి తరాలు మారిపోయాయండి. ఇప్పుడు అసలు ఎంత వేగంలో ఉన్నామంటే మనం వాళ్ళు అందుకోలేకపోవచ్చు కూడా, పాత తరం వాళ్ళు. అలాగని చెప్పటం మానేయకూడదు. అలాగని సీనియర్లకు అందరికీ కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్నా కానీ అంటే సమీకరణలు లైక్ ఇప్పుడు కుల సమీకరణలు కానీ, సామాజిక వర్గ సమీకరణలు ఏవైతే ఉంటాయో ఆ సమీకరణల ప్రకారంగానే చంద్రబాబు గారు ఆలోచించి ఉండొచ్చు. అందుకే 17 మందికి కొత్త వారికి అవకాశం ఇచ్చి ఉండొచ్చు అనేటువంటి వాదనలు కూడా వినపడుతూ ఉన్నాయి. అంటే నిజంగా ఈ సామాజిక వర్గ సమీకరణలు దృష్టిలో పెట్టుకొనే ఈ మంత్రివర్గ కూర్పు జరిగిందా? ఈ 17 మందిని అందుకే కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగిందా అంటే ఏం చెప్తారు? అంతేనండి. ఇప్పుడు ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ వెళ్ళిపోతాయి కదా, అది కూడా మనకి జనాలు ఒప్పుకోరు. ప్రజలు కోరుకుంటారు కదండి, వాళ్ళు వాళ్ళ నేతలను ఎన్నుకున్నప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సీనియర్స్ వాళ్ళకే ఇచ్చేస్తే మరి మిగతా వాళ్ళ పని ఏంటి, గతేంటి? అందుకోసం ఎవరిని నొప్పించకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు.
2.5 సంవత్సరాల తర్వాత కొద్ది మందిని మార్చి సీనియర్స్ ఎవరైనా 2-3 ఉంటే వాళ్ళకి అవకాశం కల్పిస్తే బాగుంటుంది. ముఖ్యంగా బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళని మనం చెప్పుకుంటున్నాం. అయితే వాళ్ళు కూడా ఫీల్ అవ్వకూడదండి, పెద్దలు కూడా ఫీల్ అవ్వకూడదు. సరే మనం ఆల్రెడీ చేశామని, అంటే బుచ్చయ్య చౌదరి గారు మినిస్టర్గా చేయలేదు కాబట్టి వారికి తప్పకుండా అవకాశం అయితే కనీసం 2.5 సంవత్సరాల తర్వాత అయినా కల్పిస్తే బాగుంటుందనేది మన అభిప్రాయం అంతే. సో ఏ రకంగా చూసుకున్నా కూడా అంటే మొత్తం మీద అసలు కూటమి 164 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. ఈ నేపథ్యంలో అందరికీ మంత్రి పదవులు అయితే రావు. ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇప్పుడు. సో ఆ అంశాలని దృష్టిలో పెట్టుకొని కొంతమంది కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి ఆ పరిస్థితులు కూడా వస్తాయండి, తప్పకుండా వస్తాయి. అయితే ఇప్పుడు మనం ఇంకోటి కూడా చూడాలి. నెక్స్ట్ మార్చినప్పుడు అంటే ఏదైనా మరి రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం ఉంటుందా? సహాయ మంత్రులను కూడా తీసుకోవచ్చా? ఇప్పుడు కేంద్రంలో తీసుకున్నట్టుగా ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఒక మంత్రి, ఒక సహాయ మంత్రి, అలాంటిది ఏదైనా ఒక ప్రపోజల్ వస్తే కూడా బాగుంటుందేమో. అప్పుడు కొంచెం పెద్దలను తీసుకుని చిన్నవాళ్ళని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందేమో. అది కూడా ఆలోచిస్తే బాగుంటుంది. అంటే మనకి రాజ్యాంగపరంగా అంత తెలియదు అనుకోండి, చెయ్యొచ్చా చేయకూడదా అని. కానీ మరి 164 మందిని ఎన్నుకున్నప్పుడు 164 మందికి ఇవ్వలేనప్పుడు, ఇప్పుడు 164లో 24 మందికే కదా ఇవ్వగలిగారు. మరి 140 మంది ఫీల్ అవుతారు కదా, మేము ఎందుకు ఎన్నుకోబడ్డామని. సరే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పనిచేస్తారు, అది వేరు. కానీ మంత్రి పదవి కోరుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు కదండి. అది ఒక యవనాలి, వాళ్ళకి ఒక గౌరవంగా భావిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. ఇంకా చాలా మార్పులు రావాలి మన రాజ్యాంగంలో అయితే. కానీ దానికి అందరూ ఒప్పుకుంటారో ఒప్పుకోరా, ఈ కుల సమీకరణాలు ఒకటి అడ్డొస్తాయి. కుల సమీకరణాలు తప్పులేదు, మేము చిన్న కులాల వాళ్ళని పైకి తీసుకురావాలి, తప్పకుండా వీళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మనం కాదని అంటల్లా. కానీ ఇలాంటి విషయాల్లో కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ప్లస్ మనకు అనుభవం ఉన్న వాళ్ళు అయితే మనకి ఆ శాఖల్లో కూడా ఏ రకంగా పనిచేయాలి అనేది తెలుస్తుందండి. ఇప్పుడు మంత్రి అయిపోయినంత మాత్రం అన్నీ తెలుస్తాయి అని లేదు కదా, బికాస్ దే ఆర్ ఆల్సో న్యూ ఫర్ దిస్. కాబట్టి ఇప్పుడు మనకి జరిగింది ఏంటంటే, గత ప్రభుత్వంలో మంత్రులకు వాళ్ళ శాఖలే తెలియదు సరిగా. 5 ఉప ముఖ్యమంత్రులను ఇచ్చారు. ఎందుకు? ప్రయోజనం ఏంటండి? అందరికీ కుల సమీకరణంలోనే ఇచ్చారు. ఇవ్వడం తప్పు కాదు, వాళ్ళు ఉపయోగించుకోవాలా. వాళ్ళు శాఖలే సరిగా వాళ్ళకి తెలియదు. వాళ్ళ శాఖల్లో ఏం పని చేశారో మనకు తెలియదు, నియోజకవర్గాల్లో పని చేయలేదు. శాఖాపరమైనటువంటి అవగాహన లేదంటారా? అవగాహన ఉందో లేదో వాళ్ళు పని చేస్తేనే కదా మనకు తెలుస్తుంది. వాళ్ళు చేశారో లేదో అనే కదా ఇప్పుడు సందేహం మనందరికీ కూడా. ఆ సందేహంతో ప్రజలు కూడా మాకేం చేయలేదు అని భావించబట్టే ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం కూటమికి ఓటు వేశారు. కాబట్టి మంత్రులు అన్న వాళ్ళు మనకి పదవి వచ్చేసింది కదా అని ఆనందపడిపోయి కూర్చోకూడదండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. మనందరం కూడా బాధ్యతతో పనిచేయాలి. మనం ఇప్పుడు సంతోషంతో మనం ఎగిరిపోకూడదు. ఎందుకంటే ఓకే, ప్రజలు మీకు పట్టం కట్టారు కరెక్టే, కానీ వాళ్ళు ఏం ఆశించి కట్టారు అది చూసుకుని దానికి తగ్గట్టుగా మీరు మీ పదవుల్లోనూ కొనసాగాలి, మీ నియోజకవర్గాల్లోనూ పనిచేయాలి. ప్రజల అభీష్టం మేరకి వాళ్ళకి ఏం కావాలో దాన్ని ఇవ్వాలి. మీరు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా వీళ్ళ ముందు ఉన్న ఏమనాలి సవాళ్ళండి. అది